హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు లేని వారికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో రేషన్ కార్డులకు సంబంధించి తప్పనిసరిగా 2,000 రూపాయలు అయితే కట్టాలని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేది తెలియజేస్తుంటాను. ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఇక్కడ మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దారుణం, రేషన్ కార్డు దరఖాస్తుకు 2,000 రూపాయలు. ఇక్కడ కొత్త రేషన్ కార్డులు దరఖాస్తుల కోసం 50 రూపాయలు మించి వసూలు చేయవద్దని చెప్పేసి మీ సేవా సెంటర్లు ప్రభుత్వం అయితే ఆదేశించింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అలా అయితే లేదు. హైదరాబాద్లో మనం ఓల్డ్ సిటీలో చూసుకున్నట్లయితే 50 రూపాయలకు బదులుగా ఏకంగా 2,000 రూపాయలు ఇదే అవకాశం అని చెప్పేసి వసూలు అయితే చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో అధికంగానే దండుకుంటున్నారు. ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే ప్రజలైతే కోరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎంత మీరు అమౌంట్ అనేది కట్టి మీరు ఈ తీసుకుని వచ్చుకున్నారు, రేషన్ కార్డుకి సంబంధించి అప్లై చేశారు ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. సో ఫ్రెండ్స్, చూసారా కదా, మనకు గవర్నమెంట్ మాత్రం ఏంటంటే రేషన్ కార్డులు లేని వాళ్ళకి సంబంధించి రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి. అక్కడ ఓన్లీ 50 రూపీస్ మాత్రమే మీరు పే చేస్తే చాలు. సో మీరు ఎక్కువ పే చేసే అవసరం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏంటంటే రీసెంట్గా విడుదల చేశారు. అయినప్పటికీ ఏంటంటే ఈ హైదరాబాద్లో అక్కడక్కడ ఏంటంటే ఓల్డ్ సిటీలో సో ఇక్కడ ఏంటంటే మనకు 200, సో దానికన్నా మించి 2,000 సో మళ్ళీ మనకు దానికన్నా అమౌంట్ అనేది ఎక్కువగా ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ప్రజలు ఏంటంటే తీవ్రంగా దిగ్భ్రాంతి చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం మనకు ఇమీడియట్లీ యాక్షన్ అనేది తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏంటంటే ఎక్కడెక్కడ ఈ విధంగా తీసుకుంటున్నారు ఏంటని చెప్పేసి కూడా దీనికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మరి ఒక వీడియో అనేది చేసి తెలియజేస్తాను. సో తప్పనిసరిగా మీరు ఎవరైనా 2,000 రూపాయలు అడిగితే 2,000 కట్టకండి. ఓన్లీ మీరు 50 రూపీస్ మాత్రమే పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇది గవర్నమెంట్ చెప్పినటువంటి, అంటే వీళ్ళ దగ్గర ఫీజు అనేది 50 రూపాయలు మాత్రమే తీసుకోండి అని చెప్పేసి కూడా అయితే చెప్పడం అయితే జరిగింది. 2,000 మాత్రమే అయితే పే చేయకండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.